హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోమో వచ్చింది. ప్రోమోలో కొంచెం హాట్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎవరి మధ్య? యష్మి మణికంఠ మధ్య, మణికంఠ నైనిక మధ్య, నైనిక నబీల్ మధ్య. సేమ్ పాయింట్లే, పెద్ద రీజన్స్ ఏమి లేవు. వీళ్ళు వారం అంతా జరిగినట్లు వాళ్ళ పాయింట్లు ఏమున్నాయో పట్టుకొని చేసే అంత లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా లైన్లోకి వచ్చారు. నైనిక 2 వారాల నుంచి అసలు లైన్లో ఆటలో లేనట్టే లేదు, అసలు లేనే లేదు, కనపడట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఫస్ట్ ఎవరు నామినేట్ చేసిన? ప్రేరణ. ఆదిత్య నాగమణి కంటే నామినేట్ చేసింది. ఆదిత్య గారికి ఏమి రీజన్ చెప్పుంటుంది? ప్రేరణ గేమ్లో ఆడట్లేదు, మీరు సరిగా అందరితోటి కనపడట్లేదు అన్నట్టు చేసి ఉంటుంది. ఇదే ఆయన రీజన్. అదేమి ఉండదు, ఎందుకంటే పని బాగా చేస్తాడు. గేమ్లో పార్టిసిపేట్ చేయట్లేదు అంటే కొద్ది గొప్ప చేస్తున్నాడు తప్పితే, ఆయన ఛాన్స్ ఇస్తే చేస్తాడు, కానీ ఛాన్స్ ఏంది ఆయన ముందుకెళ్ళి చేయలేడు కదా. హౌస్లో కనిపించలేదని చేసి ఉంటుంది. నాగమండ కంటకి ఏమని రీజన్ చెప్పి ఉంటుంది? నువ్వు సొంతగా నువ్వే సాక్రిఫైస్ చేసుకొని మా దగ్గరకు వచ్చి నేను సాక్రిఫైస్ చేయలేదు నో అని చెప్పావు. దాన్ని బట్టి నేను కూడా నువ్వు మంచోడు అనుకొని వాళ్ళని తిట్టాను. నువ్వు సాక్రిఫైస్ చేసినోడివి మా దగ్గరకు వచ్చి ఎందుకు సాక్రిఫైస్ చేయలేదని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పావు? అందుకే నేను నామినేట్ చేస్తాను. నిజంగా మణికంఠ చెప్పేది అక్కడ ఎవ్వరు వింటలేదు. అక్కడ బిగ్ బాస్ వినలేదు, నాకు సార్ వినలేదు, ఇక్కడ హౌస్లో వాళ్ళు కూడా వింటలేదు అక్కడ ఏం జరిగిందనేది. నాగమణికంఠ కూడా వీడప్పుడు కూడా కూర్చొని ఇట్లా జరిగిందని వాళ్ళకే చెప్పట్లేదు, చెప్పే ఛాన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇక అదే పట్టుకున్నారు. వీడియో చూపించారు కదా, నేను చెప్పుకున్నాం కదా మనం. ఇవన్నీ కూడా నామినేషన్లో పునాదులు క్లియర్ చేస్తున్నారు. నాకు సార్ వీడియోలు చూపించి వాళ్ళేమో రెచ్చిపోయి మాట్లాడి చెప్పేస్తున్నారని చెప్పాం కదా. అవే పునాదులు తీసుకొని నామినేటింగ్కి ముందుకు తీసుకొస్తూ ఉంటారు. అలాగే నాగమణికంఠ చూపించిన ఒక్క క్లిప్పే పట్టుకొని నామినేట్ చేసి తప్పితే ఆ ముందు ఏం జరిగింది? వీళ్ళు నాగమణికంఠను కూర్చోబెట్టి మణికంఠ ఏం జరిగితే నువ్వు ఒప్పుకోవాల్సి వచ్చింది అని ఒక్కళ్ళో అడిగే ప్రయత్నం చేయట్లేదు. మణికంఠని చేయకుండా నువ్వు సాక్రిఫైస్ చేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చి చేయలేదని అబద్ధం చెప్తావా, మా క్లాన్లో చేరతావా అని నాగమణికంఠని నామినేట్ చేసింది ప్రేరణ. ఆదిత్య గారిని, నాగమణికంఠ గారిని. ఆదిత్య గారు ఏమన్నా చేశారు? విష్ణుప్రియని నైనికని చేశాడు. ఎందుకంటే విష్ణుప్రియ కొంచెం హద్దులు దాటి ఓవర్ చేస్తుంది అన్ని విషయాల్లో కూడా. ఆట లేదు, గేమ్ లేదు. నిన్న కొంచెం బాగా గెంతుతా కొంచెం పాటలు పాడతాయి, డ్యాన్స్ వేసింది, కానీ అందుకే పనికొచ్చింది. లేదంటే పృథ్వీతో మాట్లాడటానికి, పృథ్వీని ఇష్టపడటానికి, పృథ్వీతోటి వాటేసుకోవడం పనికొద్ది తప్పితే ఇది ఏం పనికొద్దు అన్నట్టు అక్కడ మీనింగ్ అనమాట. ఎందుకంటే అందరికి కనపడుతుంది, ఓవర్గా ఓపెన్గా కనపడుతుంది అక్కడ. అందుకే అందరూ వాళ్ళు చెప్పుకున్నారు బయట, విష్ణుప్రియ కొంచెం కంట్రోల్ తప్పుతుంది, జెన్యున్గా వెళ్ళిపోతుంది ముందుకని అన్నారు. అందుకని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నైనిక అని చెప్పుకోవాలంటే 3 వారాల నుంచి అసలు నైనిక హౌస్లో ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఆ చీఫ్ అయిన ఆ వారమే కనిపించింది. మిగతా దాంట్లో ఆట లేదు, ఎవరితోటైనా మాట్లాడటం లేదు, తర్వాత కిచెన్లో పార్టిసిపేట్ లేదు, హౌస్లో ఏ పనిలో కూడా తన ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఎవరైనా తగదాడుకుంటున్నా తిట్టుకుంటున్నా కానీ ఏం జరిగింది ఏందని కూడా నిలబడటానికి కూడా ఆమె సుముఖత చూపట్లేదు నైనిక. అందుకని నైనిక హౌస్ లేదన్న రీజన్లో చెప్పేసి నైనికని, విష్ణుని, ఆదిత్యగా నామినేట్ చేశాడు. తర్వాత నబీల్ ఏమైనా చేశాడు? సేమ్ విష్ణుని, నైనికని. నబీలు ఎందుకు చేశాడు అంటే, నబీలు ఆదిత్య గారు కొంచెం ఇద్దరు దోస్తులు అయ్యారు మంచిగా. ఎందుకంటే ఆదిత్య గారు ఎప్పుడైతే తన యాక్టింగ్ అంతా నబీల్ చేశాడు అప్పటి నుంచి మంచి, అంతకుముందే కొంచెం దోస్తులు ఉండేవాళ్ళు. ఈ యాక్టింగ్ పూర్తిగా బాగా చేసేటప్పుడు నిన్న కూడా నాకు సార్ ముందు నబీల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు వాటేసుకొని. అట్లా ఇద్దరు కొంచెం దోస్తులు అయ్యారు. వీళ్ళిద్దరు అనుకొని చేసినట్టున్నారు. చేసినా కరెక్ట్ పర్సన్లే కరెక్ట్ రీజన్లు పెట్టే చేశారు. ఎందుకంటే అబ్జర్వేషన్ బాగుంది, వీళ్ళిద్దరికి అబ్జర్వ్ చేశారు అందరినీ. చేసి విష్ణుప్రియ, నైనికని సేమ్ రీజన్స్ పెట్టి ఇద్దరు కూడా నామినేట్ చేశారు. తర్వాత నిఖిల్ ఎవరు నామినేట్ చేశాడంటే, విష్ణు నామినేట్ చేశాడు, నాగమణికంఠ నామినేట్ చేశాడు. ఇప్పుడు నిజంగా విష్ణుని ఎందుకు నామినేట్ చేశాడు? నిఖిల్ అదే ఎర్ర గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఎర్ర చీర కట్టుకోవాలి అని అన్నది కదా, వీడియో చూపించారు కదా నాకు సార్. దానికి నామినేట్ చేశారు. తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా. విష్ణుప్రియ తొందరపాట్లు అనేసింది, కానీ తర్వాత నేను స్త్రీలని కించపరచాలని కాదంటది. కించపరిచింది, పరచాలని కదా అని కదా. అసలు ఆ మాట నిఖిల్ అంటే అబ్బాయి కాబట్టి ఆ చీర గాజులు అనే వర్డ్ అసలు వాడకూడదు. నాకు సార్ కూడా అది చెప్పింది, వాడకూడదు, అది మంచి భర్త కాదు విష్ణు అని చెప్పారు.
ఆ పాయింట్ మీదే నిఖిల్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నాగమణికంఠ అని చేశాడు నిఖిల్. ఎందుకు చేశాడు? ఇక్కడ నువ్వు సాక్రిఫైస్ చేసి మా ముందు ఇట్లా మాట్లాడి అక్కడికి వెళ్ళి నేను సాక్రిఫైస్ చేయలేదని ఎందుకు అబద్ధం చెప్పావు, అందుకు నేను నామినేట్ చేస్తున్నానని నామినేట్ చేశాడు మణికంఠని. ఇదే రీజన్. మణికంఠ మీద వాళ్ళకి ఏమి లేవు, ఇక ఇయే చిన్న చిన్న రీజన్లే. ఆడేం జరిగిందనేది నిఖిల్కి తెలియదా? వీళ్ళందరూ మణికి పేరు తీస్తేనే కదా తను ఒప్పుకున్నాడు. అది నిఖిల్కి తెలిసి కూడా నాగమణికంఠని నామినేట్ చేశాడు. తర్వాత యష్మి ఆదిత్య గారిని చేసి ఏమంటుంది, మీరు అసలు ఆటలో పార్టిసిపేట్ లేదన్నట్టు ఇదే రీజన్ చెబుతారు, అవసరం ఉన్నది కూడా కనపట్టలేదని చేసి ఉంటుంది. తర్వాత నాగమణికంఠని ఏం చేసి ఉంటుంది, ఇదే నాగమణికంఠ ఏమంటే వీడియో చూపించారు కదా, నాకు సార్ వీడియో చూపించారు కదా, ఆ వీడియో దాన్ని చూపించి నాగమణికంఠ యష్మిని నైనికం చేశాడు. ఎవరిని ఎందుకు చేశాడంటే, నైనిక నువ్వు ఆ గేమ్లో గేమ్ కనబడిపోయింది, ఆటలాడలేదు, అసలు కనిపించట్లేదని చేశాడు. తర్వాత యష్మి, నువ్వు వీడియో చూపించారు కదా, అది అసలు మగాళ్ళు లెక్కలో లేదనే మాట జెండర్ ఎత్తినప్పుడు నువ్వు అప్పుడే వచ్చి నాకు సారీ చెప్పినట్టయితే ఇదంతా ఉండేది కాదంటే, ఒరే అసలు జెండర్ కాన్వర్జేషన్ జరిగిన సంగతి నాకు తెలియదు, నేను చెప్పింది వినరా బాబు అంటుంది. వాస్తవానికి జెండర్ కాన్వర్జేషన్ జరిగింది యష్మికి తెలీదు. ఎట్లా అంటే, యష్మి ఏమన్నదంటే అసలు లెక్కలోనే లేడు అన్నది. ఆ మాటని నిఖిల్ తీసుకెళ్ళి నువ్వు మగాళ్ళ లెక్కలో లేవంట అని మణికంఠకు చెప్పాడు. ఇది జరిగింది. ఈ జెండర్కి సంబంధించిన కాన్వర్జేషన్ అనేది యష్మికి తెలియదు. అదే అంటుంది, ఒరే బాబు నాకు అది తెలియదురా, అది తెలిస్తే నేను అనేదాన్ని కాదురా, అప్పుడే చెప్పేదని అంటుంది. కానీ మరి నిన్న నాకు సార్ ముందు చెప్పాలి కదా, అవి చెప్పకుండా సారీ మణికంఠ సారీ అని అంటుంది. సార్ నాకు తెలియదు సార్, అది మా తర్వాత జరిగిందని చెప్పలేదు. కానీ యష్మి మాట మాత్రం వీడియో చక్కగా వేసి చూపించారు. సారీ అని చెప్తుంది. అంతమందిలో సారీ చెప్పే కంటే ముందే నాకు సారీ చెప్పి సరిపోయేదే కదా అని మణికంఠ అన్నాడు, మంచిగానే అడిగాడు. అట్లా యష్మి ఏమో ఆదిత్యాన్ని నాగమణి తిరిగి, మరి యష్మి అట్లా చేసింది కదా, తను ఎవరు నామినేట్ చేస్తారో తిరిగి ఆమె చేసిద్ది కాబట్టి నాగమణికంఠని నామినేట్ చేసింది. ఇక్కడ సీత విష్ణుప్రియని మణికంఠం చేసింది. విష్ణుప్రియని ఎందుకు చేసింది, కొంచెం హద్దులు దాటి ప్రవర్తించింది ఒకటి, తర్వాత నిఖిల్ని ఆ మాట అనకూడదు కదా అన్నది ఒకటి చేసింది. తర్వాత మణికంఠాన్ని ఏమని చెప్తుంది రీజను, నువ్వు అబద్ధం చెప్పావు ఇదే రీజను, నువ్వు సాక్రిఫై ఇచ్చి చేయలేదన్న చెప్పావు ఇదే రీజను, నాకు మెంటల్లీగా ఏమో సోనియా ఉంది, ఫిజికల్గా పృథ్వీ ఉన్నాడు అని చేతులు తిప్పుతుంటే మణికంఠ అన్నాడు, నువ్వు బాడీ లాంగ్వేజ్ నాది కాదు అట్లా చెప్పొద్దు అని అంటుంటే, నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం అంటుంది ఆమె. ఇదే రీజన్ పెట్టి మణికంఠని నామినేట్ చేశారు. విష్ణు ఎవరిని చేసింది, నబీల్ని నైనికని చేసింది. నబీల్ ఎందుకు చేసింది, నబీల్ సరిగా ఆడలేదని కాదు, అక్కడ గేమ్ ఆడాడు కానీ వీళ్ళ విష్ణుని చేశాడు కాబట్టి తిరిగి నబీల్ని చేసింది. రివెంజ్ నామినేషన్ అంతే. నైనిక అది కరెక్టే, అక్కడ హౌస్లోనే కనపట్లేదు కాబట్టి నైనిక అది కరెక్ట్గానే చేశారు. ఇప్పుడు ఎక్కువ నామినేషన్లు ఎవరు పడ్డాయి అంటే, విష్ణుకి 4 పడ్డాయి, మణికంఠకి 4 పడ్డాయి, నైనికకి 3 పడ్డాయి. అసలు ఒక విషయం, ఎక్కువ నామినేషన్లు ఎక్కువ ఓటింగ్ ఉన్న ఏకైక కంటెస్టెంట్ మా నాగమణికంఠ. ఫస్ట్ నుంచి 5వ వారం కూడా నామినేషన్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఓటింగ్ ఒక రేంజ్లోనే, అటు డౌను కాదు అటు ఫస్ట్ కాదు, మిడిల్లో పడతానే ఉంది. ఓటింగ్ బాగానే పడుతుంది, నామినేషన్లు కూడా బాగానే పడుతున్నాయి. ఏకైక కంటెస్టెంట్ మన నాగమణికంఠ. ఓకే, నాగమణికంఠకి మరి ఇప్పుడు ఎవరు ఓటు వేసుకుంటారో వేసుకోండి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే, విష్ణు ఉంది, నైనిక ఉంది, నాగమణికంఠ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచించాలి, నబీల్ ఉన్నాడు, ఆదిత్య గారు ఉన్నాడు, నైనిక ఉంది. ఇక్కడ నిఖిల్ ఎందుకు వచ్చాడు, చీఫ్ కదా, నిఖిల్ నామినేషన్లోకి ఎట్లా వస్తారని మీకు డౌట్ రాలేదా? రావాలే, వచ్చింది. ఎందుకంటే నిఖిల్ సీత ఇద్దరు చీఫ్లు, వీళ్ళిద్దరు నామినేషన్లో రాకూడదు కదా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరు చీఫుల్లో ఒకళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేసి ఒకళ్ళని డైరెక్ట్గా సేవ్ చేయమని ఆప్షన్ హౌస్ మేట్స్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా గెస్ చేయండి మీరు, ఎవరిని తెస్తారు, ఎవరిని ఎత్తి నామినేషన్లో పడేస్తారు. అదే మీరు అనుకున్నదే, సీతను సేవ్ చేశారు, నిఖిల్ని తట్టలో పూర తీసుకొచ్చి నామినేషన్లో ఎత్తి పడేశారు. అది లెక్క. ఓకే, అట్లా డైరెక్ట్గా నిఖిల్ నామినేట్ అయ్యాడు, డైరెక్ట్గా సీత సేవ్ అయింది. అది హౌస్ మేట్ చేతిలో పెట్టాడు కాబట్టి బిగ్ బాస్. ఓకే, ఇది లెక్క.
మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్లకు ఓటేసుకోండి. పక్క మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది కాబట్టి ఎవరిని వదలొద్దు. మిస్డ్ కాల్ ద్వారా వేసుకోండి, తర్వాత హాట్స్టార్లో వేసుకోండి. మీ ఇష్టం ఎట్లయినా వేసుకొని మీ ఇష్టమైన కంటెస్టెంట్లని కాపాడుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పక్కన బెల్లును అయితే మాత్రం ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత. థ్యాంక్ యూ.